గుంటూరులోని కమ్మజన సేవా సమితి వసతి గృహ అభివృద్ధికి దాతల ముందుకు రావాలని సమితి అధ్యక్షులు మల్లెల హరీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. బృందావన్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన హాస్టల్కు నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించిందని తెలిపారు. విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణతో పాటు ప్రభుత్వ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతో 9 అంతస్తుల ఆధునిక భవన నిర్మాణం కొనసాగుతుందని 2000 మంది విద్యార్థులకు సదుపాయాలు కల్పించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే విద్యార్థులకు ఉచిత ఆహారం, వసతి, ప్రోటీన్ ఫుడ్తో పాటు తక్కువ వడ్డీ రుణాల సౌకర్యం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అకామిడేషను మరి ఎక్కువైపోయి ఇంకా 500 మంది వెయిటింగ్ లిస్ట్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఏం చేయాలనేది మరి చీఫ్ ఎవరైనా పెద్ద పెద్ద రికమెండేషన్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా ఇచ్చిన చేసే పరిస్థితి కాక అందరం కూర్చొని సభ్యులందరూ కూర్చొని ఆలోచించి దాన్ని ఇంకొక బిల్డింగ్ కట్టుకుందాం, మరి అందరూ కాస్త తలా కాస్త తెచ్చుకొని చేసుకుందాం అనే దానికి మరి అందరూ కూడా ఆ తీర్మానం చేయటం. అట్లాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసాం. ఒక 8 ఫ్లోర్లతో 7 ఫ్లోర్లు అయితే 8 ఫ్లోర్లు అయిపోయినాయి. 9వ ఫ్లోర్కి మరి స్లాబ్ కూడా అయిపోతే ఒక 2 రోజుల్లో అది అయిన తర్వాత రేపు నెక్స్ట్ ఆగస్టుకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి 400-500 మందికి అకామిడేషన్ ఇద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఖాళీలు లేవు వెళ్ళిపోయిందని కాకుండా అది కూడా ఒక కమ్మవారి పిల్లల వరకే ఇప్పుడు మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మా కమ్మవారి పొలంలో కమ్మవారి పిల్లలందరూ కూడా వెనకబడిపోయారు. వీళ్ళందరూ ఆర్థికంగా కానివ్వండి, మరి ఇక్కడికి వచ్చి చదువుకొని మరి వాళ్ళు డబ్బులు లేక చదువుకుంటానికి కూడా మరి ఆర్థిక పరిస్థితి లేక ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అందరం కూడా అందరు దాతలు కూడా సహకరించి స్కాలర్షిప్లు ఇచ్చి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఫ్రీగా చెప్పించి ఆ ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ ఫ్రీగా ఇచ్చి ఒక 300-400 మందికి కూడా ఇక్కడ ఫ్రీగా చెప్పించడం జరుగుతుంది. అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మేము ఒక కులం అనేది కాన్సెప్ట్ కాకుండా మరి ప్రతి కులానికి కూడా మిగతా ఎడ్యుకేషన్ ఏంటంటే కులమతాలకు అతీతంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు 30-40 లక్షల రూపాయలు మరి మేమంతా కలిసి ఆ పిల్లలందరికీ కూడా ఎవరైతే రూరల్ ఏరియాలో ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ అనేది మరి 85 మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇద్దామని మరి ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇస్తాం. అట్లాగే వృద్ధులకి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మరి పిల్లలకి అందులకు కానివ్వండి, హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి, అలాగే మరి ఇంకా ఎస్సీలకి కానివ్వండి, ఎస్టీలకి, బీసీలకి అందరికీ కూడా మరి వాళ్ళందరికీ అన్ని హాస్టల్స్కి వాళ్ళు అన్ని దగ్గర తిరిగి మేమే స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా మరి దుస్తులు కానివ్వండి, మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి మా ఇది కాకుండా వాళ్ళకు కూడా చేస్తున్నాం. అన్నీ కూడా ఇక్కడ కూడా ఇవాటి వరకు కూడా ఇప్పుడు 3-4 సంవత్సరాల పైనుంచి మరి 3-4 సంవత్సరాలు కాదు, ఒక 3-4 నెలల పైన నుంచి కూడా ఇక్కడ టోటల్గా ఈ హాస్టల్లో ఒక్క పైసా కూడా ఫీజులు కట్టించుకోవడం కానీ లేదా ఇంకోటి కానీ డొనేషన్ ఏది సరే ఒక్క పైసా కూడా క్యాష్ రూపేనా మాత్రం జరగట్లేదు. టోటల్ బ్యాంక్ కంప్లీట్గా మీకు 10 పైసలు ఇచ్చినా 11 పైసలు ఇచ్చినా టోటల్ బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి లావాదేవీలు మిగతా లేవు. ఆడిట్లు కానివ్వండి, అట్లాగే అన్ని రకాలుగా కూడా ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు కానీ ఎవరు ఏ రోజు చూసుకున్నా ఆన్లైన్లో నేను కట్టిన దానికి కానీ ఇక్కడ సర్టిఫికేట్ అనుకున్నదానికి కానీ ఈ ఖర్చులకు కానీ అన్నీ కూడా టోటల్ ఆన్లైన్లో ఇక్కడ తెలిసిపోతూ ఉన్నాయి. ఆ ఏర్పాట్లు కూడా మేమందరం కలిసి పాల్గొనడం చేయడం జరిగింది. అట్లాగే మరి తయారైన మిషన్ ద్వారా పోషకాలు పెట్టి పోషకాలు వేస్ట్ కాకుండా మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి ఉండాలనే తలంపుతో స్పోకెన్ ఇంగ్లీషు, పైథాన్, అట్లాగే స్కిల్ కమ్యూనికేషన్స్ అన్నింటిలో కూడా 3-4 కింద దాతల సహకారంతో 1200 మందికి సమగ్ర శిక్షణ ఇప్పించడమైంది. విద్యార్థుల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు నూతనంగా కేకేజీ కాలేజీ రోడ్లో 9 అంతస్తులతో 2000 మంది విద్యార్థులకు సరిపడా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. దాంట్లో కనీసం 600 మందికి పైన ఈ సంవత్సరం ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నాం. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి తక్కువ వడ్డీతో ఇప్పుడు ఈ విద్యార్థులందరూ మాకు ఉన్నటువంటి 1600 మంది కూడా ఎవరికైతే ఫైనాన్షియల్గా చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటి దగ్గర నేను ఆగిపోయాను, చదువుకున్నాను అనే ఉద్దేశం లేకుండా తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకర్స్తో మాట్లాడి
ఇక్కడ ఉన్నటువంటి ఎల్బిఎం కానివ్వండి నవాదాలతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్, హాస్టల్లో ఫుడ్ అకామిడేషన్ వీటికి ఎంత అయితే వాళ్ళకి ల్యాప్టాప్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి తక్కువ వడ్డీతో పావుల వడ్డీగా అట్లా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కష్టపడి బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా ఆన్లైన్లో బ్యాంకర్సే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా మాట్లాడడం జరిగింది. అటువంటివన్నీ కూడా చిన్నవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరూ కూడా ఎటువంటి కష్టం లేకుండా చక్కగా చదువుకునేది కూడా చేస్తున్నాం.